హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న చెన్నై కలకత్తా జాతీయ రహదారి దగ్గర ఉన్నాను. ఉదయం పూట వాకింగ్ చేద్దామని 5ంటికి నిద్రలేచి బైపాస్ కాడుకు వచ్చేసరికి ఒక్కసారిగా భయం వేస్తుంది. ఎందుకంటే మంచు దట్టంగా, వర్షం కూడా పడదనుకుంటా, ఇంత దట్టంగా పడుతుంది. బాబు, మనం ఈ వాకింగ్ చేసే సమయంలో ఏదన్నా వాహనం వాడికి కనిపించగా మనల్ని గినక గుద్దితే మనం మటాసు స్వర్గానికి జంపు అని భయమేసి గమ్ముగా ఆటోలోనే కూర్చున్నా. ఇప్పుడు సమయం 7 దాటిపోయింది. వీడియో మీకు ఇంత భయంకరమైన మంచుని మీకు చూపిద్దామని వీడియో చేయడం జరుగుతుంది. చాలా చాలా భయంకరంగా ఈ మంచు పడుతుంది. చూసారుగా, కనక జాతీయ రహదారి ఇంకా చాలా బాగా పడుతుంది. తెల్లవారి కొంచెం ఇంకా బాగా పడుతుంది. బ్యాక్ కూడా మీరు చూస్తారా? చూపించేస్తారు. ఇదిగో జాతీయ రహదారి మీద బళ్ళు చూడు ఎంత స్లోగా 200, 150 కిలోమీటర్లు వెళ్ళే కార్లు కూడా 30-40 వెళ్తున్నారంటే వాళ్ళకి ఎంత భయంగా ఉందో, ఎంత దట్టంగా మంచు పడుతుందో అర్థమవుతుంది. చూడండి, నేను చెప్పడం కాదు, మీకే స్వయంగా చూడండి. వాహనములు ఎంత నెమ్మదిగా వెళ్తున్నాయో. కంటైనర్ వెళ్తుంది చూడండి. లైట్లు వేసినా కానీ మనకి 20 అడుగుల దూరంలోనే వాహనం ఉంది. అవి ఎంత ఫోకస్ లైట్లు ఎక్కడో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. చూడండి కారు. ఈ సమయంలో ఫిబ్రవరి, మార్చిలో జనవరి నుంచి మార్చి దాకా మంచు పడే సమయము. ఈ సమయంలో, ఈ నెలల్లో రాత్రి కానీ తెల్లవారుజామున కానీ ప్రయాణాలు అంత మంచిది కాదు, భద్రత కాదు. మనకు తెలిసిన వాళ్ళు, మీరు కానీ, మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులు కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరైనా కానీ తెల్లవారుజామున కానీ నైట్ కానీ ప్రయాణానికి మేము ప్రయాణం ఊరెళ్తున్నామని తెలిస్తే వాళ్ళు కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమిలాడి ఆ ప్రయాణాన్ని ఆపేయండి. ఎందుకంటే బ్రతుకుంటే ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. కాబట్టి మీకు తెలిస్తే మాత్రం వాళ్ళని అడ్డుకోండి. మీరు కూడా వెళ్ళకండి. చూశారు కదా ఎంత ప్రమాదకరంగా ఉందో. మీకు కూడా చూపిస్తాను. చూశారు కదా ఎలా పడుతుందో. భయం వేస్తుంది. 10 నిమిషాలు కనుక మనం బయట ఉంటే బట్టలు తడిసిపోయాయి. అలా బీభత్సంగా పడుతుంది. చూడండి, వాహనములు ఎంత స్లోగా, ఎంత నెమ్మదిగా వెళ్తున్నాయో. ట్రావెల్ పోతుంది. తప్పకుండా నా వీడియోని ఇంత రిస్క్ చేసి వచ్చాను కాబట్టి, నేను చూపిస్తున్నాను కాబట్టి, నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఎంజాయ్మెంట్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఫాలో చేయించండి.